నమస్తే, దిస్ ఇస్ మహిషా. వెల్కమ్ టు వైకే న్యూస్. భారతీయ శాస్త్రీయ నృత్య రంగంలో ఎంతో ప్రభావవంతమైన ఒక నృత్యకారిణి గోనుగుంట శైలశ్రీ. కూచిపూడి నృత్యంలో ప్రత్యేక గుర్తింపును పొందిన ప్రతిభావంతురాలు. చిన్న వయసులో కళపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రముఖ గురువులైన లంకా అన్నపూర్ణ, ధనలక్ష్మి, జోస్యుల సీతారామ శాస్త్రి, వేదాంతం రాధేశ్యాం వంటి శాస్త్రీయ నృత్య గురువుల దగ్గర శిక్షణ పొందారు. ఇక ఈ శిక్షణ అనుభవం ద్వారా ఆమె నృత్య శైలి, కల్చరల్ డిసిప్లిన్, కళాభిమానులకు సంగీత భావాలను చేరవేయగల సామర్థ్యాన్ని సాధించారు. విజయవాడలో 1998లో శ్రీ నృత్య కళా నిలయం అనే నృత్య ఆదర్శిక సంస్థను స్థాపించి కూచిపూడి కళను యువతరానికి నేర్పించడంలో విశేష బాధ్యత వహిస్తున్నారు. ఇక ఈ నృత్యాలయంలో ఎనలేని శిక్షణ పొందిన విద్యార్థులు హెచ్ఆర్డిఎన్, సిసిఆర్టీ స్కాలర్షిప్లు గెలుచుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా అస్సాం, ముంబై, కేరళ, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు. గోదా కళ్యాణం, గిరిజా కళ్యాణం వంటి ప్రత్యేక నృత్యాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు, అస్సాం కల్చరల్ ఫెడరేషన్, భారత ముని నృత్యోత్సవాలు, మార్గజీ ఉత్సవాలు వంటి నృత్యోత్సవాలలో తన ప్రతిభను ప్రదర్శించారు. నాట్య రంగానికి శైలశ్రీ చేసిన కృషికి గాను అనేక సన్మానాలు మరియు అవార్డులతో సత్కరించబడ్డారు. నృత్యరత్న, నాట్యకళా తపస్వి, నాట్యప్రియ మరియు సంక్రాంతి కళా పురస్కారాలను శైలశ్రీ అందుకున్నారు. మరి ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా శైలశ్రీ గారు మనతో వైకే టీవీ స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మ్యామ్? హ్యాపీ ఉమెన్స్ డే. గురుభ్యో నమః. బాగున్నానమ్మా. థ్యాంక్ యూ. అమ్మ ముందుగా చక్కగా నిండుగా ఉన్నారు. ఎవరు చూసినా ఫస్ట్ చేతులెత్తి, రెండు చేతులు ఎత్తి నమస్కరించేలాగా మీ ఆహార్యం ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎలా అంటే ఇలానే ఉంటారా? రోజు ఇలాగే ఉంటానమ్మా. ఓకే. నాకు ఇలా ఉండటమే ఇష్టం. చాలా చాలా మోడర్న్ కన్నా ఇలా సాంప్రదాయంగా ఎక్కువ ఇష్టం నాకు. సో ఇలాగా పెరిగారు అంటే ఒకసారి మీ ఫ్యామిలీ నేపథ్యం ఎలాగా ఉండింది ఒకసారి చెప్తారా? అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి పెంచింది ఏం లేదు. మామూలుగా గౌన్లు, లంగాలు అలా పెరిగాను. ఇప్పటికీ అదే అలవాటు, అందుకే ఇంకా అలాగే ఉన్నాను. మా వారు గవర్నమెంట్ స్కూల్ టీచరు. ఆయన మా పిల్లలు వచ్చేసి పెద్ద పాప జి సత్యానందిని, తను చదువు వచ్చేసేసి బీటెక్ మెకానికల్, డాన్స్లో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, తమిళసై గవర్నర్, తమిళసై గారు తెలంగాణ గవర్నర్ తమిళసై గారు చేతి మీదలుగా గోల్డ్ మెడల్ తీసుకున్నది పాప. రెండో పాప వచ్చేసి జి రమ్య సాహితి, తను బీటెక్, తను బిఎస్సి స్టాటిస్టిక్స్, డాన్స్లో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, గోల్డ్ మెడల్ సాధించటానికి ట్రై చేస్తుంది. ఎంఏ చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇంకా అమ్మ అక్క ఇద్దరు ఇంత పెద్ద గురువులు అయినప్పుడు ఖచ్చితంగా సాధిస్తుంది తను కూడా. ఎలా అమ్మ ఈ నాట్య కళ మీద ఎలా అంటే ఫ్యామిలీలో ఉన్నారా ఇది వరకు? ఎవ్వరు లేరు, నేనే మొదలు. మీరే ఫస్ట్ మీ ఫ్యామిలీలో? నేనే మొదలు. ఎవరు అక్క సిస్టర్స్ అది ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారు, నాకు ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఏమీ నేర్చుకోలేదు. సో ఇప్పుడు ఎలా వచ్చింది, ఎలా అబ్బింది దీని మీద ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఈ శంకరాభరణం, ఆనంద భైరవి ఇవన్నీ చూసి నేను ఎప్పుడు నేర్చుకుంటానా అన్న ఆలోచన ఉండేది. ఎంతసేపు నేర్చుకోవాలి, ఎంతసేపు ఆ సినిమాలు పెట్టుకోవటం, అవి చూడటం, నేర్చుకోవాలని కోరిక ఎక్కువ పెరిగేది. మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ నీకు అంత హెల్త్ బాగుండదు కదమ్మా, వద్దు అనేవాళ్ళు. నేను లాస్ట్ మా ఇంట్లో, నా పైన ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు, అందుకని నీకు హెల్త్ బాగుండదు కదా, వద్దమ్మా అనేవాళ్ళు. కాదు నేను నేర్చుకుంటానని అంటే ఒప్పుకోలేదు. సరే మా నాయనమ్మ గారిని అడిగాను, ఆవిడని అడిగి నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అంటే సరే విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో అక్కడ అప్లికేషన్ అవి తీసుకొని జాయిన్ చేశారు. అక్కడ లంకా అన్నపూర్ణ గారు చెప్పేవాళ్ళు. సరే అక్కడ 4 years నేర్చుకున్నాను. ఆ తర్వాత మా ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయటం వలన నేను అక్కడ డిస్కంటిన్యూ చేసి కాజీపేటలో ధనలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నా, మా బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటూ. అక్కడ సర్టిఫికేట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వచ్చి సీతారామ శాస్త్రి గారి దగ్గర డిప్లొమా చేశాను. ఓకే. సో ఇంకా అలాగా దీంట్లో ఎలా ఉంటుందమ్మా అసలు? ఎలా అంటే
మామూలుగా జనరల్గా ఆడపిల్లలు ఎవరికైనా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, కానీ ఒక డెకేడ్ 2 డెకేడ్స్ బ్యాక్ ఎందుకు డాన్స్ చదువు ఇదైపోతుంది, లేదంటే అదొక హాబీగాను ఒక హ్యాబిట్గాను కానీ ఒక కెరియర్ ఆప్షన్గా నాట్యం అనేది ఎంచుకోవడానికి లేదు, అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అవేర్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎలా దాన్ని కూడా కెరియర్గా ఎంచుకోవచ్చా, ఎలా ఉంటుంది దాంట్లో ఒకసారి డీటెయిల్? అంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎలా తయారయ్యారంటేనమ్మా, డాన్స్ ఎందుకు పనికిరాదు, చదువు ముందర చదువు ఉండాలి, చదువు తర్వాతే ఇంకేదైనా అని ఒకవేళ నేర్పించిన వాళ్ళు ఏంటంటే 8th ఎండింగ్ వరకు 9thలోకి జాయిన్ అవ్వగానే 10th స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ సిలబస్ కూడా చెప్పడం మొదలెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఈ కొన్ని స్కూల్స్ వచ్చేసాక అసలు కల్చరల్ మీదే ప్రజలకి ఎవ్వరికి పేరెంట్స్ ఎవ్వరికి అసలు కల్చరల్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేశారు. ఎంతసేపు ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు, మా అమ్మాయికి ఆ ర్యాంక్ రావాలి, మా అమ్మాయికి ఈ ర్యాంక్ రావాలి అనే తప్పితే వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ కల్చరల్ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ డాన్స్ నేర్చుకోవటం వల్ల ఏ నష్టం లేదమ్మా, ఆరోగ్యం బాగుపడుతుంది తప్పితే దానివల్ల ఎటువంటి ఆపద లేదు. ఈ సరే దీన్ని నేర్చుకున్నందువల్ల ఉపయోగాలు ఏంటంటే ఇందులో కూడా లెక్చరర్స్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అందులో లెక్చరర్స్గా రావచ్చు, యూనివర్సిటీలు ఉన్నాయి అందులో వెళ్ళొచ్చు, తెలుగు యూనివర్సిటీలు ఉన్నాయి అందులో వెళ్ళొచ్చు. మనం నేర్చుకొని దాంట్లో సర్టిఫికేట్లు తీసుకుంటే మనకి ఎందులో అయినా జాబ్ వస్తుంది, రాదని ఏం లేదు. కాకపోతే అది మనం నేర్చుకునే దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అది బాగా నేర్చుకోవాలి. అది పేరెంట్స్ కూడా వాళ్ళని ప్రోత్సహించాలి నేర్చుకోమని. నేర్చుకుంటున్న పిల్లల్ని మధ్యలో ఆపేసేసి అమ్మో ర్యాంకులు రావట్లేదని చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. నేను మీకు నిలువెత్త నిదర్శనం అది. 6th 7th 8th తయ్యం తత్తై తయ్యత్తాహా నాకు అయ్యే గుర్తు ఇప్పటికి. 9thకి వెళ్ళాను, ఇంకా లేదు, ఇంకా స్టడీస్ ఆపేసాను. ఇంకా అక్కడ వరకు అదే ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అని గుర్తొచ్చింది. సో అలా ఉన్నారు. ఇంకా మా పిల్లలిద్దరూ మాత్రం లేదు మేము డాన్స్లోనే సెటిల్ అవుతాం. పెద్ద పాప బీటెక్ చదివినా కానీ లేదు నేను డాన్స్లోనే సెటిల్ అవుతాను, నేను డాన్స్లోనే పైకి వెళ్తానని చెప్పేసి తను పిహెచ్డీ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, తను పిహెచ్డీకి వెళ్ళటానికి. అందుకని తను డాన్స్లో అంటే జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్. నేను మామూలుగా ఇంట్లో ఉండే ఉద్యోగం చేస్తాను. నేను బయటికి వెళ్తే నాకు క్లాసెస్ చెప్పుకోవడానికి ప్రోగ్రామ్స్ చేయడానికి వెయిట్కే కుదరదు కాబట్టి నేను బయటికి వెళ్ళను. నేను ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ నేను క్లాసెస్ తీసుకుంటాను, తను క్లాసెస్ తీసుకుంటుంది, పిల్లలకి ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ చేస్తుంది, పైగా తన నాటికలు కూడా చేస్తుంది, అన్ని రకాలుగా. ఇది ఎలా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ శ్రీ నృత్య కళా నిలయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్కి ముందు వరకు నేను నేర్చుకున్నాను, మ్యారేజ్ అయ్యాక డిప్లొమా చేశాను. మా వారికి కూడా డాన్స్ అంటే ఇష్టమే, ఇంకా అందుకని చెప్పేసి తను అడిగా, నేను ఇలా సర్టిఫికెట్ అయిపోయింది అది నేను డిప్లొమా చేస్తాను అని చెప్పేసి అన్నాను. సరే అప్పుడు సీతారామ శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆయన ద్వారా నేను డిప్లొమా ఎగ్జామ్ రాశాను. ఇంకా ఆ తర్వాత నేను పిహెచ్డీ చేయడానికి కానీ ఎంఏ చేయడానికి కానీ హైదరాబాద్ వెళ్ళాలి, సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడ వెళ్ళి ఉంటే మళ్ళీ ఇక్కడ ఈయనకి అంటే ఇప్పుడు ఈయన 60 kilometers అబోవ్ ప్రయాణం చేయాలి వెళ్ళాలంటే. అందుకని చెప్పేసి ఇంకా ఆయనకి ఇబ్బంది అయిపోతుందని, అంటే మాకు అత్తగారు మామగారు వాళ్ళు ఎవరు లేరు, నా పెళ్ళికి ముందే వాళ్ళు లేరు అనమాట. ఇంకా అందుకని తనకి చేయటానికి కూడా ఎవ్వరు లేరు. ఆ ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయాను. నేను డ్రాప్ అయినట్టు నా పిల్లలు అవ్వకూడదు, వాళ్ళని పైకి తీసుకురావాలి అని చెప్పేసి కష్టపడి వాళ్ళని ఎట్లా ఒకట్లా. ఎవ్రీ ఉమెన్ ఈ ఫేజ్ ఒకటి ఫేస్ చేస్తాం కదా, ప్రతి దగ్గర కెరియర్ని ఎక్కడో దగ్గర ఆపాల్సి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎలా అమ్మా వాళ్ళు ఎలా మోటివేట్ అవ్వాలి? ఇంకా పిల్లలు చూసుకోవడమేనా? ఇంకా అంతే కదా. అందుకే ఇప్పుడు నా పిల్లల్ని నేను చేయించాలి అనుకున్నాను, అందుకే వాళ్ళని ఎక్కడ ఆపలేదు. ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా వారు అన్నా లేకపోతే ఇంకా బయట వాళ్ళు అన్నా డాన్స్ ఎందుకు ఇంత పిల్లలు ఇచ్చాక డాన్స్ రోడ్ల మీద ఎగిరిస్తావా, స్టేజీల మీద ఎగిరిస్తావా, ఎన్ని మాట్లాడినా సరే. ఇప్పుడు చదువు అనేది ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరికైనా వస్తుంది. కళ అనేది కొంతమందికే వస్తుంది, అందరికీ రాదు. అది అందరూ కంటిన్యూ చేయలేరు, నేర్చుకున్నా అది కొంతవరకే. చెప్పాను కదా, ఇంటరు 10th అలా అక్కడ వచ్చి ఇంటర్కి వచ్చినా ఆపేస్తారు. పోనీ 10th ఎలాగోలా కంటిన్యూ చేసినా ఇంటర్కి వచ్చేసరికైనా ఆపేస్తారు. తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్ అంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు, అంతే అక్కడితో వదిలేస్తారు. కానీ నా పిల్లలు అలా చేయకూడదని చెప్పేసి అందుకే వాళ్ళని మొదల నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించలేదు, కేంద్రీయ విద్యాలయంలో చదివించాం. ఆ తర్వాత లయోలా కాలేజీలో చదివించాం. ఆ తర్వాత పెద్ద బాబు వచ్చి సిద్ధార్థ అందులో చదివింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఏ కాలేజీలోనూ ఏ స్కూల్లో కానీ ఎందులోనూ వాళ్ళకి ఇబ్బంది లేదు.
ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా అలా కంటిన్యూ అయిపోయారు, అందులోనే సెటిల్ అవుతా ఉన్నారు. పెద్ద పాప, చిన్న పాప కూడా అక్కడ హైదరాబాద్లో క్లాసులు తీసుకుంటూ ఉంది, తను తీసుకుంటూ ఎంఏ ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, మీరు ఒక యాజ్ అ పేరెంట్గా చాలా చక్కగా అంటే ఎంచుకున్నది కొనసాగించాలని చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారు పేరెంట్స్ దృష్టికోణం ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఇలాగా ఒక కెరియర్గా డాన్స్ని ఏదో హాబీగా నలుగురికి చూపించుకోవాలన్నట్టు చేస్తున్నారా, లేదంటే వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంది? అంటే పేరెంట్స్లో మాత్రం మార్పు రాలేదమ్మా. ఎందుకంటే ఈ స్కూల్స్ మారినంతకాలం పేరెంట్స్లో మార్పు రాదు. స్కూల్స్ ఎప్పుడైతే మారుతాయో పేరెంట్స్ మారుతారు. ఈ ర్యాంకులు ఇది అసలు ఇదివరకు స్కూల్స్లో కల్చరల్స్ ఉండేవి, స్పోర్ట్స్ ఉండేవి, గేమ్స్ ఉండేవి, అలా ఎన్నో రకాలు ఉండేవి. ఇప్పుడు ఏ స్కూల్లో అయినా చూడండి అమ్మా, ఏమన్నా ఉంటాయా? ఏముండవు. ఎంతసేపు చదువు చదువు, ర్యాంకులు, మార్కులు, ఇవే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు పేరెంట్స్ అలాగే ఉన్నారు. ఎందుకంటే 8th దాకా చదివించడం, అమ్మో మేడం మళ్ళీ మా అమ్మాయి ఇంకా కంటిన్యూ చేస్తే మార్క్స్ రావు మేడం, లేకపోతే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి, SA1 వస్తున్నాయి, FA1 వస్తున్నాయి, మా అమ్మాయికి ర్యాంకులు రావట్లేదు, మా వారు ఇదే దీనివల్లే రావట్లేదు అంటున్నారు అనే ఆలోచనలే ఉన్నారే తప్పితే లేదు మన పిల్లల్ని మనం చదివించాలి, కల్చరల్ నేర్పించాలి, 2 నేర్పించాలన్న ఉద్దేశం ఏ పేరెంట్కి లేదు. పైగా ఒకవేళ నేర్పించినా ఇవాళ నేర్పిస్తారు, రేపు స్టేజ్ ఎక్కియాలంటారు. పేషెన్స్ ఉండదు అస్సలు. ఇవాళ చేర్పించి రేపు స్టేజ్ ఎక్కాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఫండమెంటల్స్ 60 ఫండమెంటల్స్ దాకా ఉంటాయి, తర్వాత జ్యోతులు ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. ఇవేమి రాకుండా ఇవాళ చేర్పించేసేసి రేపు ఐటమ్ చెప్పేసేసి స్టేజ్ ఎక్కించాలంటే అసలు ఆ పిల్ల పర్ఫెక్ట్గా ఎక్కడ చేస్తుంది? ముద్దర కరెక్ట్గా రాదు, స్టెప్ కరెక్ట్గా రాదు, ఏ స్టెప్ వేస్తుందో తెలియదు, ఏమీ తెలియదు, కానీ స్టేజ్లో ఎక్కిచ్చేస్తారు. దానివల్ల సగం పాడైపోతుంది. ఇప్పుడు ఈ కూచిపూడి ఫామ్ పూర్తిగా రావటం అంటూ ఉంటుందా? ఎప్పటికీ లెర్నింగ్ అయినా ఒకవేళ పూర్తిగా వస్తే ఎంత టైం పడుతుంది దానికి? అది ఎంత టైం అనేది పిల్లల్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఇవాళ కొన్ని నేర్పించాము అంటే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా రాలేదు. కొంతమంది పిల్లలు 3-4 క్లాసులైనా వాళ్ళకి రాదు. ఎందుకంటే అతి గారాబం, ఇంట్లో ప్రాక్టీస్ చేయించరు, ఇంట్లో పట్టించుకోరు, ఏదో క్యాజువల్గా తీసుకొస్తారు, తీసుకెళ్తారు, అంతవరకే. అంతేగాని అయ్యో ఈవిడ ఏం నేర్పారు, మనం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ పాపకు ఇంకోటి వస్తుంది కదా అని ఆలోచించరు పేరెంట్స్. అంతే, అతి గారాబం. దానివల్ల వాళ్ళు చేయరు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే చేసింది గుర్తుపెట్టుకునేదాకా, ఆ పిల్ల వచ్చేదాకా ప్రాక్టీస్ చేయిస్తారు కొంతమంది. వాళ్ళు 100 మంది ఉంటే వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అదే గట్టిగా దాన్ని నేర్చుకొని ఆకలింపు చేసుకునే దాన్ని బట్టి నేర్చుకునే టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే. మీ శ్రీ నృత్య కళా నిలయం ఉంది, ఏదైనా డాన్స్ కోచింగ్ కాబట్టి ఏదైనా కానీ ఒక సంస్థని యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా స్థాపించి దాన్ని రన్ చేయాలంటే ప్రతి దాంట్లో టాస్క్ ఉంటుంది. దీంట్లో మీరు ఎలాంటి ఎత్తుపల్లాలు ఫేస్ చేశారు? దీంట్లో ఎలాంటి ఎత్తుపల్లాలంటే అసలు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఇలా నృత్య సంస్థ స్థాపించి ఇలా పిల్లలకి చాలామందికి నేర్పించాలి అని కోరిక. మేమేంటి నేర్పించి అమ్మాయి ఈ పిల్ల పర్వాలేదు, మనకి అందుబాటులో వచ్చింది ప్రోగ్రామ్స్కి అనుకునే టైంకి మానేస్తున్నారు. ఓకే. దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, రెడ్డొచ్చే మొదలాడు, మళ్ళీ మొదలు స్టెప్పులు, ఐటమ్స్ మళ్ళీ నేర్పుకొని మళ్ళీ మేము వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ స్టెప్స్ కానీ అన్నీ కరెక్ట్గా చూసుకుని పర్వాలేదురా అనుకునే టైంకి జారిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ మొదలు నుంచి ఇదే కానీ ఒక్క పేరెంట్ అర్థం చేసుకొని దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. పైగా ఎదురు క్వశ్చన్ వేస్తారు, మేడం మీరు ఇందులో సెటిల్ అయ్యారని మేము ఎట్లా అవుతాము, మా పిల్లలు చదువుకోవాలి కదా. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఎలా ఉంది కళా నిలయం ఇప్పుడు? ఎలా వెళ్తుంది? ఈ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు బాగానే ఉంది కానీ చెప్తున్నానుగా ఇవే అంతే. దీనికి మించి ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలు అర్థం చేసుకుంటారో అలాంటి నృత్య సంస్థలు ఎన్నో బాగుపడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్గా ఒక ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్ట్ని కెరియర్గా తీసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఆపడం కానీ పాజ్ ఇవ్వటం కానీ లేదు కంప్లీట్గా ఇంకా దాన్ని ఆపేయటం కానీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఎలా? నేను అంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యాక హస్బెండ్స్ ఒప్పుకోకపోతే ఆపేస్తున్నారు. కొంతమంది ఇదిగో ఇలా చదువుల వల్ల. ఇప్పుడు అడ్వైజ్ హస్బెండ్స్కి ఇవ్వాలైతే ఇప్పుడు మీరు ఓకే. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం చదువు ఎలా కొనసాగిస్తున్నాం అంటే పెళ్ళయ్యేసరికి ఏమవుతుందంటే
ఆ చుట్టుపక్కల అత్తగారులు ఇలా హస్బెండ్లు ఇలా ఉంటారు కదా, ఆడపడుచులు ఇలా ఉంటారు. అదేంట్రా మీ ఆవిడ డాన్స్ వేస్తుంది ఏంటి రోడ్డు మీద, మా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు అలా అనుకుంటున్నారు అనేసరికి ఏమవుతుంది, ఈ హస్బెండ్స్ అనే వాళ్ళకి ఏదో ఒకటి కోపంలాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ నేను అంటే డాన్స్ వేస్తున్నారు అనగానే అదేదో ఒక చేయకూడని చేయకూడని పని చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయాయి. మీ ఆవిడేంటి రోడ్ల మీద ఎగురుతుంది, నువ్వు స్టేజ్ మీదే చేస్తావు, ఒక హాల్లోనో ఒక టెంపుల్లోనో ఎక్కడో పద్ధతిగానే చేస్తాం, కానీ వాళ్ళ ఉద్దేశం అది అంత చీప్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. అయ్యేసరికి ఏమవుతుంది, ఎంత నేర్చుకున్నా ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసరికి ఆ పెళ్ళయ్యి తాళి పడేసరికి కంపల్సరీ వినాల్సి వస్తుంది, హస్బెండ్ మాట అనేది వినాల్సి వస్తుంది. అది లేకుండా అనేది అవ్వట్లేదు అసలుకి. నాకు తెలిసి ఇప్పుడు చాలా మారింది, కానీ ఇలాంటి సాంప్రదాయాల్లో మారలేదమ్మా. ఎందుకంటే మా వాళ్ళే చాలా మంది నేర్చుకొని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. రైట్. అంటే ఇప్పుడు నాకు మీరు అన్నట్టు శంకరాభరణం సాగరదాము చాలా ఇష్టం, నేర్చేసుకోవాలి అనుకుని కూడా అనుకునే సందర్భాలు. ఇప్పుడు అలాంటి సినిమాలు రావట్లేదు, అలాంటి మేకర్స్ తీయట్లేదు, అసలు వచ్చినా చూసేవాళ్ళు ఎవరు. ఇప్పుడు మేము డాన్స్ చేస్తున్నాం అనుకో, ఏ టెంపుల్లోనో ఏ బయట ఎక్కడన్నా చేస్తుంటే దీనికి క్లాప్స్ కొట్టడానికి ఎవరికి చేతులు రావు. అదే ఒక ఫిలిం సాంగ్కి డాన్స్ వేయండి, అస్సలు విపరీతంగా క్లాప్స్ వచ్చేస్తాయి, విజిల్స్ వచ్చేస్తాయి. అసలు ఎంకరేజ్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు ఫిలిం సాంగ్ అంటే కొన్ని డాన్స్ షోస్లో పర్టికులర్గా ఛానల్ పేర్లు ఏం తీయట్లేదు, చిన్న చిన్న అమ్మాయిలకు ఎలాంటి పాటలు అంటే వాటికి అర్థాలు కూడా వాళ్ళకి తెలియవు అమ్మాయిలకి, వాటికి వాళ్ళు అసలు ఒళ్ళంతా ఏదో తిప్పేసి వికృతమైన స్టెప్స్ వేస్తూ ఉంటారు. వాటి మీద మీకు ఎలా అనిపిస్తుంది అవి? అది ఇప్పుడు సాంప్రదాయబద్ధమైన నాట్యాలు నేర్పించమంటే పేరెంట్స్కి ఇది లేదు, మంచి లేదు, అది నేర్పించడానికి వాళ్ళకి ఒప్పుకోరు, పైసా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోరు. అలాంటి ఫిలిం సాంగ్ నేర్పించి అలా ప్రదర్శనలు ఇచ్చి వికృతంగా కానీ లేకపోతే అసభ్యకరంగా కానీ అవలేలగా కానీ ఎట్లన్నా కానీ వాళ్ళు ప్రవర్తించారు అనుకోండి, అలా వేస్తూ ఉంటే మా అమ్మాయి ఎంత బాగా చేసేస్తుంది, ఎంత మంచిగా చేసేస్తుంది, అటు తిప్పేసింది ఇటు తిప్పేసింది అని చెప్పేసేసి ఎంత పొంగిపోతారో అసలు అర్థం కాదు. శాస్త్రీయ కళకు ఉన్నంత విలువ గౌరవం మరి వాటికి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు అలాంటి పైకి రాకూడదని నా ఉద్దేశం. తప్పకుండా మంచి చెప్పులేసుకునేలాగా చెడు చుట్టేసి వస్తుంది అంటారు. అదే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. బట్ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి, అది శాస్త్రీయ కళల్ని నేర్పిస్తే మన పిల్లలకి ఎంత గౌరవం విలువ, దానివల్ల ఎంత విలువ వాళ్ళకి పెరుగుతుంది, దానివల్ల వాళ్ళకి ఎంత విద్య వస్తుంది, దానికి ఎంత వినయం విధేయత గౌరవం ఎన్ని వస్తాయని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రవర్తించాలి. నేర్చుకుని ఆపేసిన తర్వాత ఒళ్ళొస్తుంది అనేది రాదమ్మా, అపోహే. ఎందుకంటే సపోజ్ ఇంత లావు వాళ్ళు ఉన్నారు, డాన్స్ నేర్చుకున్నారు, దానివల్ల సన్నబడ్డారు అనుకుందాం. ఇప్పుడు అమ్మాయి ఓవర్గా ప్రాక్టీస్ చేసింది ఇంట్రెస్ట్ మూలన సన్నబడిపోతుంది. ఇప్పుడు ఆపేసింది, ఆ అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయికి వస్తుంది, అంతే. ఓకే, వాళ్ళ వంటి తీరే కానీ డాన్స్ మధ్యలో చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు టీచింగే చేస్తున్నాను, నేనేమో ఇదివరకు కూడా చేసినంత ఇదిగా చేయట్లే, మరి నాకు రాలేదే. నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఇలాగే ఉన్నాను. చక్కగా ఎలా ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకున్నాను. ఆన్లైన్ కూడా. ఎక్కడ నృత్య కళా నిలయం ఎక్కడ ఉంది? భవానీపురం. ఓకే మా మీరు చక్కగా ఈరోజు ఉమెన్స్ డే రోజు కళ్ళకి అసలు నాకైతే నిండుగా భలే చక్కగా అప్పుడు సావిత్రి గారు వాళ్ళని చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా చాలా సంతోషం. ఇట్లా మన తెలుగు కల్చర్ని, మన తెలుగు సాంప్రదాయ నృత్యమైన కూచిపూడిని ఇలా ప్రోత్సహిస్తూ మరింతగా మీ శిక్షణాలయం నుంచి మరింతగా అభివృద్ధిలోకి రావాలని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాట్య కళలో మరింత ప్రావీణ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ గోనగంటి శైలశ్రీ గారితో ప్రత్యేక సంభాషణ ఉమెన్స్ డే సందర్భంగా. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.